students, good morning everyone. I am Chakradurga. Welcome to Telugu online class. Children, before classes లో మీరు ఏం నేర్చుకున్నారు? Before classes లో మీరు అక్షరమాల అంటే ఏంటి, గుణిత పొత్తులు, గుణింతాలు వీటన్నిటితో పాటు లెసన్ కూడా నేర్చుకున్నారు. ఏంటి ఆ లెసన్? ఎస్, తగిన మందు. ఏంటి ఆ లెసన్? తగిన మందు. తగిన మందు లెసన్లో ఏం జరిగింది? ఆ లెసన్లో మనకి ఒక పచ్చని అడవి ఉంది. ఆ అడవిలో ఏం జరిగింది? అడవిలో రకరకాల పక్షులు, అదేవిధంగా రకరకాల మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలకి రంగురంగుల పూలు పూస్తూ ఉంటాయి. అడవి నిండా కూడా ఎటువంటి వాసన వస్తుందని చెప్పాను? ఎస్, అడవి నిండా కూడా మంచి వాసన వస్తుంది. గాలి ఎటు ఉంటే అటు మంచి వాసన వస్తుంది. అయితే అడవిలో ఒక తేనె పిట్టలు కూడా ఉన్నాయి. తేనె పిట్టలకు చిన్న చిన్న పిల్లలు ఉన్నాయి. తేనె పిట్టలు తేనె కోసం అడవికి వెళ్ళి ఆహారం కోసం వెతుకుతూ ఉంటాయి అన్నమాట. అయితే తేనె పిట్టల పిల్లలు గుడిలో ఉంటూ తల్లి ఎప్పుడు వస్తుందా, ఆహారం ఎప్పుడు తెస్తుందా అంటూ లేత నోరు తెరిచి అరుస్తూ ఉంటుంది. అవునా? అయితే అప్పుడు ఆ తేనె పిట్టల గుడికి ఎవరు వచ్చారు? తేనె పిట్టల గుడికి పిల్లి వచ్చింది. పిల్లి వచ్చి ఏం చేసింది? తన పాదాలు అంటే చప్పుడు కాకుండా చెట్టు ఎక్కి చెట్టు పైన ఉన్న గూటిలో ఉన్న తేనె పిట్టల్ని తీసుకుని నోట్లో వేసుకుని, ఎలా తీసుకునేది? కాళ్ళతో తీసుకుని నోట్లో వేసుకుని నమ్ముతూ వెళ్ళిపోయేది. తల్లి పిట్ట ఏం చేసేది? ఆహారం తీసుకుని వచ్చి తన పిల్లల్ని చూసుకుంటూ ఉంటే అందులో ఆ గూటిలో ఒక పిల్ల కూడా ఉండేది కాదు. ఏమయ్యేది? ఈ పిల్ల వచ్చి ఆ పిల్లల్ని తినేసేది అన్నమాట. ఆ అడవికి ఏమంటే ఇష్టం? తేనె పిట్టలంటే చాలా ఇష్టం. అంటే తేనె పిట్టల పిల్లలు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అయితే అవి వచ్చి ఏం చేసేవి? పిల్లలన్నీ కూడా తినేసేవి. పాపం తల్లి పిట్ట వచ్చి అయ్యో నా పిల్లలన్నీ కూడా ఎవరో తినేస్తారు ఏంటి అని చెప్పేసి చాలా బాధపడి ఏడుస్తూ ఉండేది. అప్పుడు తర్వాత ఏం జరిగింది రోజు చెప్తారు. పిట్టలన్నీ పిల్లికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకున్నాయి. రోజు కూడా ప్రతి గూటికి వెళ్ళి ఈరోజు ఒక గూటికి, నెక్స్ట్ డే మరొక గూటికి, ఈ విధంగా పిల్లి ఏం చేసేది? ఒక్కొక్క రోజు ఒక్కొక్క గూటికి వెళ్ళి పిట్టలు లేని సమయంలో వాటి పిల్లల్ని తినేస్తూ ఉండేది. అప్పుడు రోజు అలాగే ప్రతి గూట్లో కూడా పిల్లలు మాయమైపోతూ ఉండేవి అన్నమాట. అప్పుడు ఏం చేసాయి? పిల్లలన్నీ కూడా ఎలాగైనా సరే పిల్లికి బుద్ధి చెప్పాలి అనుకున్నాయి. పిల్లి ఏ విధంగా వచ్చేది? చప్పుడు కాకుండా, రాత్రి సమయంలో చప్పుడు కాకుండా నెమ్మదిగా వచ్చి చెట్టు ఎక్కి చెట్టుపై ఉన్న పిల్లల్ని కాళ్ళతో తీసుకుని తినేసేది. అప్పుడు రోజు అలా పిల్లల్ని తినేస్తూ ఉండి ఏం చేసేది? తేనెపిట్టలకు బాధ కలుగుతుంది కదా. అప్పుడు అవి ఏం చేయాలనుకున్నాయి? పిట్టలన్నీ కూడా కలిసి పిల్లికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అనుకున్నాయి అన్నమాట. పిట్టల కంటే పిల్లి పెద్దది కనుక ఏం చేయాలా అని ఆలోచన చేశాయి. పిట్టల సమావేశానికి అన్ని పక్షులు వచ్చాయి. అందులో అడవి కాకి కూడా ఉంది. కాకి ఒక ఉపాయం చెప్పింది. అందుకు సహాయం కూడా చేస్తానన్నది. ఏమైంది? పిట్టలన్నీ కూడా పిల్లికి బుద్ధి చెప్పాలి అని అనుకున్నాయి. అప్పుడు ఏం చేశాయి? పిట్టలన్నీ కూడా ఒక సమావేశం అయ్యాయి. పిట్టలు ఏం చేశాయి? ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. పెట్టుకుని ఏమని, మనం ఇలాగే వదిలేస్తుంటే పిల్లి ఆహారం ఇంకా పెరిగిపోతాయి. మనం ఎలాగైనా సరే ఆ పిల్లికి బుద్ధి చెప్పాలి. ఇలా వదిలేస్తూ ఉంటే మన పిల్లలన్నీ కూడా అది తినేస్తూ ఉంటుంది అని చెప్పేసి సమావేశం అయ్యారు. పక్షులతో పాటు అందులో కాకి కూడా వచ్చిందంట. కాకి ఏం చెప్పిందంట? ఈ పిట్టలన్నిటికీ కూడా నేను సహాయం చేస్తాను, మీ అందరికీ కూడా నేను సహాయం చేస్తాను అని చెప్పేసి చెప్పిందంట. అయితే ఒక ఉపాయం కూడా ఇచ్చిందంట. సలహా ఇచ్చింది, అదేవిధంగా సహాయం కూడా చేస్తానని చెప్పింది. మనకి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, మనం ఏం చేస్తాం? ఒక మీటింగ్ పెట్టుకుని ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే విషయం మీద ఆలోచన చేస్తూ ఉంటాం. ఆ విధంగా ఆలోచన చేయగా ఈ పిట్టలన్నీ కూడా ఈ పిట్టలకు కాకి ఒక సలహా ఇచ్చింది. అదేవిధంగా నేను హెల్ప్ కూడా చేస్తానని చెప్పి హామీ ఇచ్చింది. సాయంత్రం అయింది. చీకటి పడుతుంది. పిట్టలన్నీ గూళ్ళు చేరాయి. ఆ సమయానికి కాకి చెట్లన్నీ తిరిగి పొడవాటి ముళ్ళు ఉన్న సన్నటి పుడకలను తెచ్చింది. పిల్లి తిరిగి ప్రాంతంలో చిట్టి పిట్టల గూళ్ళకి తిరిగి ఒక్కో పుడక ఇచ్చింది. దాంతో ఏం చేయాలో చెప్పింది. సాయం చేస్తానంది కదా కాకి. అయితే ఏం చేసింది? సాయంత్రం అయిపోయిన తర్వాత చీకటి పడిపోయింది. అయితే పిట్టలన్నీ కూడా ఎవరి ఊళ్ళకి వారికి వెళ్ళిపోయాయి. ఆ సమయానికి ఏం చేసింది? కాకి చెట్లన్నీ కూడా తిరిగి
చప్పుడు ఏమీ వినిపించలేదు. పిట్టలు నిద్రపోతున్నాయి అనుకున్నది. మెల్లిగా తన పాదంతో పిట్టల కోసం తడిగింది. అంతే. పిల్లి పాదం కోసం ఎదురు చూస్తున్న పిట్ట దాని పిల్లలు కలిసి పొడవాటి ముళ్ళను సరిగ్గా పిల్లి పాదంలోకి కస్సుమని దించాయి. బాధతో పిల్లి నేల మీదకు పడిపోయింది. నేల మీదకు దూకడంతో ముళ్ళు ఇంకా బలంగా గుచ్చుకుంది. ముళ్ళు ఉన్న పుడకను తన పాదం నుంచి తీసేయడానికి ఎంతో కష్టపడింది అడవి పిల్లి. ఏం చేశాయి? రోజు రాత్రి ఏం చేసింది అడవి పిల్లి? పెద్ద మామిడి చెట్టు. అది ఏం చేస్తుంది పిల్లి? రాత్రి సమయంలోని మరియు తల్లి లేని సమయంలో, అంటే తల్లి ఆహారం కోసం వెళ్ళే సమయంలోనూ అది చెట్టు ఎక్కి పిల్లలు తినేస్తుంది కదా. ఈరోజు ఏం చేసింది? రాత్రి సమయంలో పెద్ద మామిడి చెట్టు ఎక్కింది. ఎక్కి ఏం చేసింది? తేనెపెట్ట గూడు దగ్గరకు వచ్చేసింది. వచ్చి ఇంట్లో ఏంటి చప్పుడు ఏమి కూర్చట్లేదు ఏంటి అని చెప్పుకున్నాం కదా. తేనెపెట్టల తల్లి బయటకు వెళ్తే ఆహారం కోసం ఈ పెట్టెలన్నీ, అంటే చిన్నపిల్లలన్నీ కూడా ఏం చేసేవి? ఏడుస్తూ అరుస్తూ ఉండేవి కదా. అలాగే ఏంటి శబ్దం వినిపించట్లేదు ఏంటి అని పిల్లి ఆలోచిస్తున్నమాట. అయితే ఏమనుకుందంటే పిల్లి, పెట్టెలు నిద్రపోతున్నాయేమో, ఓకే నా పని ఇంకా ఈజీ అయిపోతుంది అని అనుకున్నాడు. అయితే మెల్లిగా ఏం చేసింది? మెల్లిగా తన పాదంతో పిట్టల కోసం తడినమాట. అంటే పిట్టల్ని ఎలా తీసుకుంటుంది? పాదాలతో. కాళ్ళు వచ్చేసరి ఎంత ఉంటే ఇలా 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 తడుపుతూ ఉందంట. అలా తడుపుతూ ఉంటే ఏం చేశారంట? పిల్లి పాదం కోసం ఎదురు చూస్తున్న పిట్ట, దాని పిల్లలు ఇద్దరు కూడా కలిసి ఏం చేశాయంట? పొడవాటి ముళ్ళను కస్సుమంటే పిల్లి పాదానికి గుచ్చేసాయన్నమాట. ఏం చేస్తాయి? పిల్లి ఏం చేస్తుంది? ఇలా తడుపుతుంది. ఈలోగా పిట్ట దాని పిల్లలు కలిసి ఏం చేశాయి? ఆ ముళ్ళని కస్సుమంటూ పిల్లి పాదంలోకి దించేసాయి. ఇంకేముంది? పిల్లి నేల మీదకి దూకేసింది. దూకగానే ఏమైంది? ఆల్రెడీ పిల్లికి ఇక్కడ మనకి ముళ్ళు గుచ్చుకుపోయింది, ఇలా గుచ్చుకుపోయింది. అది ఏం చేసింది? నేల మీదకి ఇలా దూకేసింది. దూకగానే ఏమైంది? ఆ ముళ్ళు ఇంకా బలంగా పిల్లి పాదంలోకి లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆ బాధతో పిల్లి చాలా చాలా బాధపడింది, ఏడ్చేసిందండి పిల్లి. అయితే ఆ రోజు నుంచి పిల్లి పిట్ట జోలికి పోలేదు. ఇంకేం చేసిన ఆ రోజు నుంచి ఇంకా పిల్లి మరొకసారి ఆ ప్రాంతంలోకి తిరిగి వెళ్ళలేదంట. ఎప్పుడు కూడా వెళ్ళలేదంట. పిట్టలు హాయిగా ఉన్నాయి. అంటే ఈ కథ ద్వారా మనకి ఏం తెలుసుకున్నాం? ఈ పక్షులకి ఒక ప్రమాదం వచ్చింది. ఏంటి? ఈ పిల్లి ఏం చేస్తుంది? తేనె పెట్టెలు లేని సమయంలో ఆ పిట్టలు ఉన్న గూటికి వెళ్ళి ఏం చేసేది? ఈ పిల్లలన్నింటినీ కూడా తినేసేది. అలా తినేస్తూ ఉంటే పాపం పిల్లలన్నీ కూడా బాధపడ్డాయి. బాధపడి ఏం చేసేది? ఒక మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్లో ఏమని నిర్ణయించుకున్నాయి? పిల్లికి ఎలాగైనా సరే బుద్ధి చెప్పాలి అని అనుకున్నాయి. అయితే దాంట్లో కాకి కూడా ఉంది కాబట్టి కాకి ఏం చేసిందంటే ఒక ఉపాయం చెప్పింది. ఆయన పిట్టలకు ఒక ఉపాయం చెప్పింది. అదేవిధంగా సహాయం కూడా చేస్తానని చెప్పింది కదా. అయితే కాకి ఏం చేసిందంట? ఏ సహాయం చేసింది? అడవిలో ఉన్న ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి సన్నగా ఉన్న పొడవాటి ముళ్ళులున్న పొడకలను తీసుకొచ్చి తేనెపెట్టెలు, అంటే పిల్లి ఏ ప్రాంతంలో అయితే తిరుగుతుంది, ఏ తేనెపెట్టెల గూటికైతే వెళ్ళి పిల్లల్ని తినేస్తుందో వాళ్ళందరికీ కూడా చెరొక అంటే పుడకలు ఇచ్చింది. చూసారా? చూపిస్తాను. పుడకలు ఇచ్చి ఏం చేసింది? పిల్లి వచ్చే సమయానికి పిల్లి తన పాదాలతో ఎలా నింపుతూ ఉంటుంది కదా. ఆ సమయంలో మీరిద్దరూ కూడా ఆ పిల్లి పాదంలోకి దించేయండి ఈ ముళ్ళు అని చెప్పి ఒక ఆలోచన అనేది, ఒక ఐడియా అనేది ఇచ్చింది. కాకి ఇచ్చిన ఉపాయం వల్ల ఈ పిల్లలు తేనెపెట్ట పిల్లలు ఏం చేశాయి? పిల్లి వచ్చేసరికి పిల్లి పాదంలోకి ఆ ముళ్ళని దించేశాయి. ఆ ముళ్ళని దించగానే పిల్లి నేల మీద దూకింది. దూకగానే ఇంకా ముళ్ళు ఏమైంది? ఇంకా పాదం లోపలికి చొచ్చుకుపోయిందంటే లోపలికి వెళ్ళిపోయి తను పిల్లి చాలా విలువలాడుతున్నాడు. ఇంకా దెబ్బకి ఈ తేనెపెట్టెలో ఉన్న గూటికి కానీ ఆ గూటి దగ్గర ఉన్న ప్రదేశంలో కానీ మొత్తం రావడం మానేసింది. అప్పుడు పిట్టలన్నీ కూడా చాలా హాయిగా సంతోషంగా ఉన్నాయన్నమాట. సో ఈ పిట్టలన్నీ కలిసి పిల్లికి ఈ విధంగా బుద్ధి చెప్పాయన్నమాట. అంటే మనం ఏం చేయాలి? మనకి ఏదైనా సమస్య వచ్చినా మనం బాధపడకూడదు. మన సమస్యను నలుగురితో పంచితే ఎవరో మంచి ఐడియా ఇస్తారు. ఆ ఆలోచన, ఆ ఉపాయంతో మనం ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఓకే చిల్డ్రన్? ఈ కథకు సంబంధించి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఇందులో వ్యతిరేక పదాలనే నేను చెప్తాను, మీరు చూడండి. వ్యతిరేక పదాలు అంటే ఏంటి?
డ్రై వెట్ అంటే తడి పొడి ఆపోజిట్ మాట. ఓపెన్ క్లోజ్ అంటే ఏంటి? ఓపెన్ అంటే ఏంటి? ఓపెన్ చేయడం. క్లోజ్ అంటే ఏంటి? మూసేయడం. ఈ విధంగా ఆపోజిట్ వర్డ్స్ ఉన్నాయి కదా, అదే విధంగా తెలుగులో కూడా వ్యతిరేక పదాలు ఉన్నాయి. అంటే ఆపోజిట్స్ని తెలుగులో వ్యతిరేక పదాలు అంటారు. ఓకే, చూడండి. చీకటి, చీకటికి వ్యతిరేక పదం ఏంటి? ఇప్పుడు చీకటిగా ఉంది, రాత్రిపూట చీకటిగా ఉంటుంది. చీకటికి వ్యతిరేక పదం ఏంటి? ఎస్, వెరీ గుడ్. చీకటికి వ్యతిరేక పదం వెలుగు. చీకటికి వ్యతిరేక పదం వెలుగు. ఎక్కింది, ఎక్కింది ఆపోజిట్ దిగింది. ఓకే, కష్టము అంటే మనకు ప్రాబ్లం వచ్చేస్తుంది, కష్టం వచ్చేస్తుంది, దాన్ని మనం సాల్వ్ చేసేస్తాం. తర్వాత ఏమొస్తుంది మనకి కష్టం తర్వాత? సుఖము. చిన్న, చిన్నకి వ్యతిరేక పదం పెద్ద. ఒకసారి చేయండి. చీకటి వెలుగు. వాకి ఎక్కమిస్తే వే, లాకి కొమ్మిస్తే లు, గాకి కొమ్మిస్తే గు, వెలుగు. ఎక్కింది దిగింది. దాకి గుడిస్తే ది, గాకి గుడిచి సున్నా ఇస్తే ది, దాకి గుడిస్తే ది, దిగింది. కష్టము, కష్టముకు వ్యతిరేక పదం సుఖము. సాకి కొమ్మిస్తే సు, ఖ, మాకి కొమ్మిస్తే ము, సుఖము. చిన్న పెద్ద. పాకి కొమ్మిస్తే పే, దాకి దాకిస్తే ద, పెద్ద. ఓకే చిల్డ్రన్, కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. అడవి నుండి ఎలాంటి వాసన వస్తుంది? అడవి నుండి ఎలాంటి వాసన వస్తుంది? అడవి నుండి మంచి వాసన వస్తుంది. చూడండి ఏ విధంగా రాయాలి? మంచి వాసన. మా పక్కన సున్నా ఉంటే మాము, చాకు గుడిస్తే చి, మంచి. వాకు దగ్గరిస్తే వా, సా, నా, మంచి వాసన. అడవి నుండి ఎటువంటి వాసన వస్తుంది అంటే మంచి వాసన. తేనె పిట్టలకు ఏ వాసన తెలుసు? తేనె పిట్టలకు తేనె వాసనతో పాటు పూల వాసన కూడా తెలుసు. తేనె పిట్టలకు ఏ వాసన తెలుసు? తేనె వాసన. తేనె వాసన. అడవి పిల్లికి ఏమంటే ఇష్టం? అడవి పిల్లికి తేనె పిట్టలు అంటే ఇష్టం. తేనె పిట్టలు. నాకు ఏర్పిస్తే తే, నాకు ఏర్పిస్తే నే. తేనె. పాకి గుడిస్తే పి, తాకిని తాకుతుంటే త, లాకి కొమ్మిస్తే లు, తేనె పిట్టలు. పక్షులకు ఉపాయం చెప్పింది ఎవరు? పక్షులకు ఉపాయం చెప్పింది కాకి. కాకి గుడిస్తే కా, కాకి గుడిస్తే కి, కాకి. ఓకే చిల్డ్రన్, మీ అందరికీ కూడా ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయింది. మన లెసన్ నేము తగిన మందు. ఓకే, తగిన మందు అనే పాఠ్యాంశం మనం నేర్చుకున్నాం. ఆ